నా పేరు ఎం హుసేన్ బాషా అన్న. నేను ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగిని అన్న. నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండేవాడన్న. సడన్గా ఒక రోజు ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా నేల కూలాడన్న. అతను నేల కూడేసరికి మన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళాను. అక్కడికి వెళ్తే డాక్టర్లు చాలా పెద్ద సమస్య వచ్చింది మీ బాబుకు, ఇక్కడ దగ్గరలో మీకు హాస్పిటల్స్ లేవు, మీరు చాలా దూరం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారన్న. నేను ఏమాత్రం కుంగిపోకుండా మాకు తోడుగా జగనన్న గారు ఉన్నారనే ధైర్యంతో నిలబడ్డానన్న. నా జీవితం అయితే చాలా అంధకారంలో చాలా కష్ట సమయాన్ని గడిపానన్న. మన దగ్గరలో తిరుపతి బర్డ్ హాస్పిటల్కు వెళ్ళండి అని మా గ్రామ పెద్దలు గారు చెప్పారన్న. అక్కడ మీ పక్కన ఉన్నారన్న మా గ్రామ పెద్దలు. వెళ్ళండి, మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది, జరగకుంటే మేము ఉన్నాము, మీ సమస్యను జగనన్న గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారన్న మా గ్రామ పెద్దలు. అదేవిధంగా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళానన్న. అక్కడ నేను ఆసుపత్రిలో చూపించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయాలని అన్నారన్న. చాలా ఖర్చుతో వైద్యం చేయాలన్నారన్న. నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని అన్నాను. దాంతోపాటు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కసారి మీరు చూపించండి, మేము ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పేసి నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్న. ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అంధకారంలో ఉన్న నాకు వెలుగులో మీరు కనబడారన్న. నాకు కనిపించిన వెలుగు జగనన్న గారన్న. ఆ జగనన్న గారి ఉద్దేశము మంచి ఉద్దేశం కాబట్టి మీకు 5 లక్షల విలువైన ఆసుపత్రి వైద్యము మేము ఖచ్చితంగా చేస్తాము. 5 లక్షల విలువైన సర్జరీలు 3 చేయాలని అన్నారన్న. 3 సర్జరీకి గాను 5 లక్షల రూపాయలలో నాకు 2 సర్జరీలు జరిగాయన్న. నా కొడుకు ఇతనే అన్న. 2 సర్జరీలు జరిగాయి. మంచాన పడుకొని ఉన్న కొడుకు ఇప్పుడు నిలబడుతున్నాడన్న. 3వ సర్జరీకి కూడా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన 25 లక్షల రూపాయల సర్జరీలో కూడా నా కొడుకు నడుస్తూ మీ దగ్గరికి వస్తాడని నేను కోరుకుంటున్నా అన్న. ఇదే అన్న నిజస్వరూపం, ప్రాణం నిలబెట్టిన నా కొడుకు. ఇది నిజంగా చూపిస్తున్నాను. నా కొడుకు ప్రాణం నిలబెట్టిన జగనన్న, ఇది నిజాయితీగా నేను ధైర్యంగా చెప్పుకోగలను. ఈ ప్రభుత్వంలో ఏ యొక్క గుండెకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ యముడికి, ఇక్కడ మన పేద ప్రజలకు మధ్యలో మన జగనన్న గారు అడ్డంగా నిలబడతారని నేను ధైర్యంగా చెప్పుకోగలనన్నా. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అన్న. పేరేం పేరు? మన పేరు హుసేన్ బాషా అన్న. మన జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర నేను పనిచేస్తున్నానన్న. నందికొట్కూరు జగదీష్ అన్న దగ్గర పనిచేస్తున్నానన్న. థ్యాంక్ యూ. బాగా మాట్లాడు. నమస్తే జగనన్న, నా పేరు. అంత కూర్చుంటే కనపడతారబ్బా, అంత నిలబడి ఉన్నారు కాబట్టి ఎవరు కనపడడంలా. కూర్చోండి అన్న, అందరు కూర్చోండి దయచేసి. అంత కూర్చుంటే బాగా కనపడతారబ్బా. అంత కుర్చీలలో కూర్చోండి నా ఒకసారి. కూర్చుంటే అందరికి 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 అందరు కనపడతారన్నా. చెప్తానే. వేదిక మీద ఉన్న జగనన్నకు నా నమస్కారాలన్నా. అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలన్నా. నా పేరు జ్యోతి, మాది సిరివెల్ల గ్రామం, ఎస్సీ కాలనీ అన్న. గత ప్రభుత్వంలో మా పొదుపు మహిళల కోసం ఎలాంటి రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. మాకు ఎలాంటి రుణమాఫీలు కూడా చేయలేదన్నా. అలాగే లాస్ట్ ఎలక్షన్లలో పసుపు కుంకుమ అని 10,000 ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న. అది కూడా మా బ్యాంకు వాళ్ళు వడ్డీలేకే జమ చేసుకున్నారన్న. ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్నా. తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా. ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా. అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒక దానన్నా. నాకు 4 సార్లు అమ్మఒడి వచ్చిందన్నా, 4 సార్లు ఆసరా వచ్చిందన్నా, 4 సార్లు సున్నా వడ్డీ వచ్చిందన్నా. అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా.
4 సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకున్నానన్నా. నేను కుట్టు మిషన్ నేర్చుకున్నానన్నా. ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా. ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా. అలాగే మా సంఘాలలో ఎంతోమంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా. వాళ్ళు ఒక్కొక్కరు గేదెలను తెచ్చుకొని, ఆవులను తెచ్చుకొని, అలాగే కిరాణం షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా. అన్నా, మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని, మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని, మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా. అలాగే అన్న, మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్నా, మా 2019లో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా. ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా. ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే, బజార్లకు ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళమన్నా వర్షం వచ్చినప్పుడు. అన్న ఆ రోజు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని. అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంక్షన్ చేసి వేశారు కూడా అన్న. అలాగే అన్న, ఈ 45 రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్నా. మిమ్మల్ని సీఎంగా ఎమ్మెల్యేగా నానేను బాజీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా. అలాగే అన్న, నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా. సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా. ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. తప్పకుండా తల్లి. నిన్ను ఇంతకుముందు కూడా గోపిలోడు కూడా ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి. థ్యాంక్ యూ అన్నా. హలో 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 నమస్తే. నమస్తే జగనన్న, నా పేరు సమీర్. చాల్మారి గ్రామం నుంచి వచ్చానన్న. మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికే ఇక్కడికి వచ్చానన్న. ముఖ్యంగా మా నాన్నగారికి 1998 డిఎస్సిలో అర్హత సాధించారన్న. కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్న. కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్న. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేశారన్న. అందులో భాగంగా నేను ఇంజనీరింగు, మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్నా. మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా మా నాన్నకు 1 రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా. జరగబోయే న్యాయానికన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరేనన్నా. ఇచ్చిన మాట ప్రకారం 98 క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలు ఇచ్చారన్న. ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్న. అలాగే మా అమ్మగారికి 0 వడ్డీ రుణం, ఆసరా, చేయుత పథకాలు అందాయన్న. అలాగే 1998 ఉపాధ్యాయులందరికీ రెగ్యులేట్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోమన్నా. మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్నా. మీరు ముఖ్యమంత్రి కావాలంటే నాని అన్నకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నా. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సమీర్. కూర్చోడబ్బా. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలన్నా. కూర్చుంటే అందరికి కనపడతారన్నా. కూర్చోవాలన్నా, వెనకాల ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాలి.